టు ఐ న్యూస్. అయోధ్యలో రామ మందిర నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు లాంటి బేసిక్ ఎజెండాను అమలు చేసిన ఉత్సాహంలో ఉన్న బీజేపీ తన అంతిమ లక్ష్యంపై గురిపెట్టినట్లు కనిపిస్తుంది. లౌకిక రాజ్యంగా ఉన్న భారత్ను హిందూ రాజ్యంగా మార్చడంతో పాటుగానే దేశంలో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాలనే తహతహ బీజేపీకి ఉన్నట్లుగా స్పష్టమవుతుంది. ఈసారి లోక్సభలో 370 సీట్లను సంపాదించాలనే పట్టుదల వెనుక తమ ఎజెండా అమలు చేయాలనే కాంక్ష బలంగా ఉన్నట్లు తెలుస్తుంది. బీజేపీ ఎజెండా అమలు చేయడానికి 370 సీట్లకు లింక్ ఏంటి? ఇప్పుడు చేయలేనిది 370 సీట్లు వస్తే ఎలా చేస్తారు అనే ఆసక్తికర ప్రశ్నలకు అంతే ఆశ్చర్యకర సమాధానాలు కూడా వినిపిస్తున్నాయి. 2014 నుంచి వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ తన చిరకాల స్వప్నాలను కొన్నింటిని సాధించింది. అయోధ్యలో రామ జన్మభూమి నిర్మించింది. ఆర్టికల్ 370 రద్దు చేసింది. జమ్మూ కాశ్మీర్ను 3 ముక్కలు చేసింది. సిఏఏ చట్టం తెచ్చింది. అయినా ఆ పార్టీకి తృప్తి లేదు. ఇంకా ఏదో చేసేయాలన్న తపనలో ఉంది. దానికి ఇప్పుడున్న మెజారిటీ సరిపోదని ఇంకా చాలా మెజారిటీ కావాలని తహతహలాడుతోంది. ముఖ్యంగా భారత్ను హిందూ రాజ్యంగా మార్చాలని బీజేపీ ఎప్పటినుంచో కోరుకుంటుంది. ఇప్పటికీ చాలాసార్లు అధికారంలోకి వచ్చినప్పటికీ అలా చేయడం మాత్రం సాధ్యం కాలేదు. ఈసారి మాత్రం తప్పక హిందూ రాజ్య కాంక్ష నెరవేర్చాలని పట్టుదలతో ఉంది. భారత రాజ్యాంగం ఈ దేశాన్ని లౌకిక, సామ్యవాద, గణతంత్ర దేశంగా పేర్కొంది. వాస్తవానికి మొదట రాజ్యాంగంలో ఈ పదాలు లేవు. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా వీటిని చేర్చారు. దేశాన్ని లౌకిక రాజ్యంగా పేర్కొనడం ద్వారా కొన్ని మతాలకు ఎక్కువ స్వేచ్ఛ, హక్కులు లభించాయన్నది బీజేపీ ఆరోపణ. అందుకే లౌకిక అనే పదం తొలగించాలని బీజేపీ సీనియర్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రపంచంలోని ఏ దేశంలో అయినా సరే మెజారిటీ మతస్థుల సంప్రదాయాలని అక్కడి ప్రభుత్వాలు అనుసరిస్తాయని, కానీ భారత్లో అందుకు విరుద్ధంగా జరుగుతుందని బీజేపీ వాదన. భారత్లో ఎక్కువ మంది హిందువులున్నప్పటికీ దేశం లౌకిక రాజ్యం కాబట్టి హిందూ సంప్రదాయాలు అధికారికంగా చెలామణి కావడం లేదన్నది బీజేపీ అభిప్రాయం. అందుకే లౌకిక రాజ్యం అనే పదం తొలగించాలని చూస్తుంది. రాజ్యాంగ ప్రవేశికనే మార్చాలంటే కఠినతరమైన రాజ్యాంగ సవరణ అవసరం. అందుకోసమే బీజేపీ ఎక్కువ సీట్లు కోరుకుంటుంది. బీజేపీ తేవాలనుకుంటున్న రాజ్యాంగ సవరణలు ప్రత్యేక మెజారిటీ అవసరమైనవే కాకుండా రాష్ట్రాల ఆమోదం కూడా కావాలి. అందుకే పార్లమెంట్లో 3/2 మెజారిటీతో పాటు ఎక్కువ రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని బీజేపీ ఆరాటపడుతుంది. కొన్ని కీలక విషయాల్లో రాజ్యాంగ సవరణ చేయాలంటే మొత్తం సభ్యుల్లో సగం మంది ఓట్లు రావడంతో పాటు సభకు హాజరైన మొత్తం సభ్యుల్లో 3/2 మంది ఓటేయాలి. అంటే మొత్తం ఓట్లు ఖచ్చితంగా 272కు పైగానే ఉండాలి. మొత్తం సభ్యులు హాజరైతే ఆ సవరణ బిల్లుకు 364 మంది సభ్యులు ఓటేయాలి. బీజేపీ అందుకే 370 సీట్లు కావాలని కోరుకుంటుంది. కీలక సందర్భాల్లో మిగతా పక్షాలన్నీ ఏకమైనా సరే ఒక్క బీజేపీ సభ్యులతోనే బిల్లు పాస్ అయ్యే విధంగా లోక్సభలో సంఖ్యాబలం ఉందని బీజేపీ కోరుకుంటుంది. పార్లమెంట్లో మెజారిటీ మాత్రమే కాదు, కొన్ని సవరణల విషయంలో సగం కన్నా ఎక్కువ రాష్ట్రాలు ఆమోదించాలి. అంటే పార్లమెంటు మొత్తం సభ్యుల్లో సగం కన్నా ఎక్కువ ఓట్లు రావాలి. 3/2 మెజారిటీ కావాలి. వాటితో పాటు సగం రాష్ట్రాలు ఒప్పుకోవాలి. నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన కొత్తలోని బీఎస్టీ బిల్లును ఆమోదించారు. దీనికోసం రాజ్యాంగ సవరణ చేశారు. అప్పుడు కూడా ఎక్కువ రాష్ట్రాల ఆమోదం లభించాకే బిల్లుకు చట్టబద్ధత వచ్చింది. ఇప్పుడు రాజ్యాంగ ప్రవేశికలో లౌకిక అనే పదం తొలగించాలంటే తప్పక 364 సీట్లు ఎక్కువ రాష్ట్రాల్లో అధికారం రావాల్సి ఉంది. భారతదేశాన్ని హిందూ రాజ్యంగా మార్చడంతో పాటు దేశంలో కామన్ సివిల్ కోడ్ అమలు చేయాలని కూడా బీజేపీ భావిస్తుంది. దశకంలో పార్టీ పుట్టినప్పటి నుంచి 3 అంశాల ప్రధాన ఎజెండా బీజేపీకి ఉంది. 1 అయోధ్యలో రామ మందిర నిర్మాణం, 2 370 ఆర్టికల్ రద్దు, 3 కామన్ సివిల్ కోడ్. మొదటి 2 లక్ష్యాలను మోదీ ప్రభుత్వం సాధించింది. కానీ దేశంలో కామన్ సివిల్ కోడ్ అమలు కావడం లేదు. మతాలు, కులాలు, ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరికీ ఒకే రకమైన చట్టం వర్తించే రూల్ రావాలంటే దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అమలు కావాలని బీజేపీ వాదిస్తుంది. ఇందుకోసం రాజ్యాంగ సవరణ జరగాలి. అది కూడా ప్రత్యేక మెజారిటీతో రాజ్యాంగ సవరణ కావాలి. ప్రధాన అంశాల్లో రాజ్యాంగ సవరణ చేయడం కోసమే బీజేపీ తమకు 370 సీట్లు కావాలని కోరుకుంటుంది. ఏ పార్టీ మీద ఆధారపడకుండా, వారి ఎజెండాల ప్రభావం పడకుండా కేవలం బీజేపీ ఎజెండాను మాత్రమే అమలు చేయడం కోసం 370 సీట్ల కోసం పట్టుపడుతుంది.